డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం అండి. పరీక్షలో మార్కులు తెచ్చే సమాధానం ఒకటి ఉంటే అది ప్రశ్నను అర్థం చేసుకొని సరిగ్గా వివరించడం. అందుకే ఈరోజు మనం తెలంగాణ సిలబస్ ప్రకారం 10వ తరగతి తెలుగు 3వ పాఠం కొత్త బాట, రచయిత పాకాల యశోద రెడ్డి గారు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఎలా రాయాలి, 5 మార్కులు 10 మార్కులు ప్రశ్నలకు సమాధానం ఎలా రాయాలి, ఎలా స్కోర్ చేయాలి అన్నది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. మొదటి ప్రశ్న, కొత్త బాట పాఠం ద్వారా రచయిత చెప్పాలనుకున్న ప్రధాన సందేశం ఏమిటి? ఎలా రాయాలి ఈ ప్రశ్నకు సమాధానం? 5 మార్కులు అయితే ఎలా రాయాలి, 10 మార్కుల ప్రశ్నకు సమాధానం ఎలా రాయాలి అన్నది మరి ఈ వీడియోలో వినండి. 5 మార్కుల సమాధానం చూసినట్లయితే, కొత్త బాట పాఠం ద్వారా రచయిత సమాజంలో మార్పు అవసరాన్ని తెలియజేస్తాడు. పాత ఆచారాలు, మూఢనమ్మకాలను విడిచిపెట్టి కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని సూచిస్తాడు. విద్య, శ్రమ, స్వతంత్ర ఆలోచనల ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పాడు. యువత కొత్త మార్గాన్ని ఎంచుకొని భవిష్యత్తును నిర్మించుకోవాలని సందేశం ఇచ్చాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఇది. అంటే 5 మార్కులకు ఈ విధంగా రాయాలి. ప్రధాన సందేశం ఏమిటి అంటే, ఈ ప్రశ్నకు సమాధానం 5 మార్కుల సమాధానం ఈ విధంగా రాయాలి. మరి 10 మార్కుల సమాధానం అయితే 10 మార్కుల సమాధానం అయితే, కొత్త బాట పాఠం సమాజ పరివర్తనకు పిలుపునిస్తుంది. ప్రశ్న మాత్రం ఇదే. కొత్త బాట పాఠం ద్వారా రచయిత చెప్పాలనుకున్న ప్రధాన సందేశం ఏమిటి అంటే, 5 మార్కులకు 10 మార్కులకు 5 మార్కులకు 10 మార్కులకు సమాధానం ఏ విధంగా రాయాలి అనేది ఒక ప్రశ్నకు 2 విధాలుగా సమాధానం రాయడం. 10 మార్కుల సమాధానం అయితే, కొత్త బాట పాఠం సమాజ పరివర్తనకు పిలుపునిస్తుంది. రచయిత పాత సంప్రదాయాలు, మూఢ విశ్వాసాలు మన అభివృద్ధికి అడ్డంకిగా మారాయని చెప్తాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆలోచనలు మారాలని సూచిస్తాడు రచయిత. విద్య ద్వారానే మనిషి ఆలోచన విధానం మారుతుందని, శ్రమతోనే విజయాన్ని సాధించవచ్చని ఈ పాఠం తెలియజేస్తుంది. యువత కొత్త మార్గాన్ని ఎంచుకొని సమాజాన్ని ముందుకు నడిపించే బాధ్యత తీసుకోవాలన్నది రచయిత ఆశిస్తాడు. ఈ విధంగా కొత్త బాట మనకు ప్రగతి మార్గాన్ని చూపించే పాఠంగా నిలుస్తుంది. ఇలా 10 మార్కుల సమాధానం ఇలా రాయాలి. ప్రశ్న 2వది చూసినట్లయితే, పాత బాటను విడిచి కొత్త బాటను ఎంచుకోవలసిన అవసరాన్ని రచయిత ఎలా వివరించాడు? పాత బాటను విడిచి కొత్త బాటను ఎంచుకోవలసిన అవసరాన్ని రచయిత ఎలా వివరించాడు? ప్రశ్న 2 సార్లు చదవాలి. ప్రశ్న అర్థమైతేనే జవాబు రాయడానికి సిద్ధంగా ఉంటారు. మరి 5 మార్కుల సమాధానం చూసినట్లయితే, పాత బాట వల్ల సమాజం వెనుకబడిపోయిందని రచయిత చెప్పాడు. పాత ఆలోచనలు మన అభివృద్ధిని అడ్డుకుంటాయని వివరించాడు. కొత్త ఆలోచనలు, విజ్ఞానం స్వీకరించినప్పుడే సమాజం ఎదుగుతుందని తెలిపాడు. ఇది 5 మార్కుల సమాధానం. అదే 10 మార్కుల సమాధానం రాస్తే, రచయిత పాత బాటను అనుసరణంగా అభివర్ణించాడు. పాత సంప్రదాయాలు ప్రశ్నించకుండా అనుసరించడం వల్ల ప్రజలు వెనుకబడ్డారని అన్నాడు. శాస్త్రీయ దృక్పథం లేకపోవడం వల్ల మూఢనమ్మకాలు పెరిగాయని చెప్పాడు. కొత్త బాట అంటే కొత్త ఆలోచనలు, విద్య, విజ్ఞానం, స్వేచ్ఛాయుత ఆలోచనలని వివరించాడు. ఈ కొత్త మార్గాన్ని ఎంచుకున్నప్పుడే వ్యక్తి, సమాజం అభివృద్ధి చెందుతుందని రచయిత స్పష్టంగా వివరించాడు. ఇది 10 మార్కుల సమాధానం. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ప్రశ్న 3వది చూసినట్లయితే, కొత్త బాట పాఠంలో యువత పాత్ర ఏమిటి? కొత్త బాట పాఠంలో యువత పాత్ర ఏమిటి? 5 మార్కుల సమాధానం, యువత సమాజ మార్పుకు కీలకమని రచయిత పేర్కొన్నాడు. యువత సమాజ మార్పుకు కీలకమని రచయిత పేర్కొన్నాడు. యువతలో కొత్త ఆలోచనలు ఉంటాయని చెప్పాడు. వారు ధైర్యంగా ముందడుగు వేస్తే సమాజం మారుతుందని అభిప్రాయపడ్డాడు. అంటే యువత సమాజం మార్పుకు కీలకమని రచయిత పేర్కొన్నాడు. ఈ 2-3 పదాలు గుర్తుంచుకుంటే సమాధానం అనేది రాయడానికి వీలుగా ఉంటుంది. 10 మార్కుల సమాధానం చూసినట్లయితే,
కొత్త బాట పాఠంలో యువతకు ముఖ్యమైన బాధ్యత అప్పగించబడింది. యువతలో శక్తి, ఉత్సాహం, కొత్త ఆలోచనలు ఉంటాయని రచయిత నమ్మాడు. పాత ఆలోచనలను ప్రశ్నించే ధైర్యం యువతకే ఉందని చెప్పాడు. అవును కదా, పాత ఆలోచనలను ప్రశ్నించే ధైర్యం యువతకే ఉందని చెప్పాడు. యువత విద్యను ఆయుధంగా చేసుకొని సమాజంలో మార్పు తేవాలని, అన్యాయాన్ని ఎదిరించాలని సూచించాడు. ఈ విధంగా యువతే కొత్త బాటను నిర్మించే శిల్పులని రచయిత వివరించడం జరిగింది. ఈ విధంగా 10 మార్కుల సమాధానం ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ప్రశ్న 4వది, విద్య ప్రాధాన్యతను కొత్త బాట పాఠం ఎలా తెలియజేస్తుంది అంటే 5 మార్కుల సమాధానం, విద్య వల్ల ఆలోచన శక్తి పెరుగుతుందని పాఠం చెబుతుంది. విద్య ద్వారా మూఢనమ్మకాలు తొలగిపోతాయని పేర్కొంటుంది. విద్యే అభివృద్ధికి మార్గమని రచయిత అభిప్రాయం. 10 మార్కుల సమాధానం, కొత్త బాట పాఠంలో విద్యను సమాజ పరివర్తనకు మూల కారణంగా పేర్కొన్నారు. విద్య లేని సమాజం అంధకారంలో ఉంటుందని రచయిత చెబుతాడు. విద్య వల్ల మనిషి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుంటాడని వివరించాడు. రచయిత విద్య ద్వారా విజ్ఞానం, శాస్త్రీయ దృష్టి పెరుగుతాయని, దానివల్ల సమాజం అభివృద్ధి చెందుతుందని రచయిత స్పష్టం చేశాడు. అందువల్ల విద్యనే కొత్త బాటకు పునాది అని ఈ పాఠం తెలియజేస్తుంది అని. ఇది 10 మార్కుల సమాధానం రాయాల్సి ఉంటుంది. అంటే విద్య ప్రాధాన్యతను కొత్త బాట పాఠం ఎలా తెలియజేస్తుంది అంటే ప్రశ్నను సరిగ్గా చదివినట్లయితే జవాబును సరిగ్గా రాయగలుగుతాము. ప్రశ్న 5వది చూసినట్లయితే, కొత్త బాట పాఠం మీకు నేర్పిన విలువలు ఏమిటి? ఖచ్చితంగా విలువలు, ప్రధాన ఉద్దేశాలు, సందేశాలు అనే దానిపైన మీరు అవగాహన పెట్టినట్లయితే తప్పకుండా ప్రశ్నకు జవాబు రాయగలుగుతారు. కొత్త బాట పాఠం మీకు నేర్పిన విలువలు ఏమిటంటే 5 మార్కుల సమాధానం చూసినట్లయితే, ఈ పాఠం మనకు స్వతంత్ర ఆలోచన, శ్రమ, విద్య విలువలను నేర్పుతుంది. మార్పును స్వీకరించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. 10 మార్కుల సమాధానం చూసినట్లయితే, కొత్త బాట పాఠం అనేక జీవన విలువలను నేర్పుతుంది. పాత ఆలోచనలకు బానిస కాకుండా స్వతంత్రంగా ఆలోచించాలి అనే సందేశం ఇస్తుంది. శ్రమకు విలువ ఇవ్వాలని, విద్యను గౌరవించాలని చెబుతుంది. సమాజ మార్పులో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఈ పాఠం నేర్పుతుంది. ఈ విలువలు మన జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తాయి. ఈ విధంగా 10 మార్కుల సమాధానం రాయాల్సి ఉంటుంది. ఓకే, ప్రియమైన విద్యార్థులందరూ తప్పకుండా ఈ వీడియోను చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని మాత్రము ఫాలో అవ్వండి. వాట్సాప్లో మీరు జాయిన్ కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి. తప్పకుండా